9 నెలల నిరీక్షణకు ఫలితం దక్కనుంది. అంతరిక్షంలో చిక్కుకున్న వ్యోమగాములను తీసుకుని స్పేస్ ఎక్స్ రేపు భూమిని చేరుకోనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భారతీయులు ఆసక్తికరంగా ఈ ఘట్టాన్ని తిలకించేందుకు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ భూమి మీదకు వస్తే వ్యోమగాముల పరిస్థితి ఎలా ఉండబోతోంది? 8 రోజుల అంతరిక్ష పర్యటన కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లిన భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే సునీతా విలియమ్స్ ఆరోగ్య పరిస్థితిపైన తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె బరువు బాగా తగ్గి అదేవిధంగా ముఖం కూడా బక్కచిక్కిపోయిందని, బుగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోయాయని ప్రస్తుత ఫోటోలను చూస్తే అర్థమవుతోంది. అయితే ఆమె భూమి మీదకు వస్తే ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతోంది? ఎప్పట్లాగానే ఉండేందుకు ఆస్కారం ఉందంటారా? అయితే భూమి మీదకు వచ్చిన తర్వాత వారికి పలు ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంత సుదీర్ఘ కాలం పాటు అంతరిక్షంలో తక్కువ గురుత్వాకర్షణ శక్తిలో గడిపినందుకు వారి శరీరం బలహీనపడిందని వైద్యులు చెబుతున్నారు. ఫలితంగా భూమి మీదున్న అధిక గ్రావిటీ వారికి కొంత ఇబ్బంది కలిగించవచ్చునని అంటున్నారు. అంతరిక్షం కేంద్రంలో వ్యోమగాములు తేలుతూ ఉంటారు. ఫలితంగా వారి కాళ్లపై శరీర బరువు ఉండదు. దీంతో కాళ్లకు పని తగ్గి అవి క్రమంగా బలహీనపడతాయి. చిన్నారుల కాళ్లలాగా సున్నితంగా మారుతాయట. దీన్ని బేబీ ఫిట్ అని అంటారు. ఇక కండరాలు అదేవిధంగా ఎముకలకు కూడా పని తగ్గి అవి కూడా బలహీనమవుతాయి. ఇక రెగ్యులర్గా కసరత్తులు లేకపోతే ఎముకల సాంద్రత తగ్గుతుంది, పెలుసుగా మారిపోతాయి. అధ్యయనాల ప్రకారం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నెలకొక శాతం చొప్పున ఎముకల్లోని సాంద్రత కోల్పోతారట.